అదే జగదాత్రి వస్తోంది, మీరెళ్ళండి. జాగ్రత్త నిషి. జగదాత్రి చూసినా చూడకపోయినా నువ్వు వైర్ మీద కాలు పెట్టుకో. సరే పదండి. రామ్మి. కేదార్, మావయ్య గారిని లంచ్ కి తీసుకురా. వదినా, లంచ్ రెడీ. అత్తయ్య, యువరాజ్, లంచ్ కొచ్చేసేయండి. మావయ్య గారికి వదినకి నిజం చెప్పమని అంత గట్టిగా చెప్పాక నిషి అందరికీ నిజం ఎలా చెప్పాలని కంగారు పడుతూ ఉంటుందనుకుంటే ఏం పట్టనట్టు సాంగ్స్ వింటుందేంటి? లంచ్ అయ్యే వరకు టైం అడిగింది కదా, ఏం చేస్తుందో చూద్దాం. అమ్మి వైర్ని చూసుండదు పోడా. పో అమ్మి, నిషిని కాపాడేదానికి పో. స్విచ్ ఆన్లోనే ఉంది. హే నిషి, 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 అక్కడ వైర్ ఉంది, చూసుకో. హే, హప్. నిషి, 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 ఏమైంది? నిషి, నిషి, నిష్క, నిష్క కూర్చో. ఏమైంది? ఏమైంది నిషి? అమ్మా నిషి, ఏమైందమ్మా? అయ్యో అమ్మే, అమ్మే, ఏమైందమ్మే? నిషి, నిషి, ఏమైంది? నిషి, అమ్మే, తగిలిందా? తగిలింది. ఏమైందమ్మే? చెప్పు నిషి. అయ్యో నిషి, నిష్క, చెప్పు. ఏమైంది నిష్క? అయ్యో, ఎక్కడ తగిలిందో చెప్పు నిషి. కడుపుతో ఉన్న అమ్మని పక్కకు నెట్టేసి కడుపు తగిలేలా చేసి మళ్ళా యాడ తగులుండదని ఏమి తెలియనట్టు భలే అడుగుతుండవమ్మి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నిషి అసలు కడుపుతోనే ఉంది కదా జగదాత్రి. అలాంటిది నిషిని ఎందుకు తోసేశాం? డాక్టర్ నిషిని జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్పారు కదా. ఇంత పని ఎందుకు చేసావు జగదాత్రి? ఎందుకు నిషికని తోసావు? ఎందుకని ఇంకా అడుగుతా ఉండవేందమ్మే? ఆ అమ్మి కంటే ముందు నిషిక తల్లి కాబోతోందని కడుపు మొంటతోనే ఇట్ట చేసుండది. మేము ఆనందంగా ఉండడం చూడలేక నాకు బిడ్డ పుడితే మీరు మాకు ఎక్కడ దగ్గర అయిపోతారో, ఆస్తి మాకు రాసిస్తారేమో అన్న భయంతో ఇలా చేశారక్క. యువరాజ్, ధాత్రి గురించి తప్పుగా మాట్లాడకు. ధాత్రికి ఆస్తి అంతస్తులు ముఖ్యం కాదని అక్కకి నాన్నకి బాగా తెలుసు. నిషి కాస్త ఊచుకో. కడుపుతో ఉంది కదా, డాక్టర్ భద్రంగా ఉండమనే మరి మరి చెప్పుండారు కదా. ఎందుకు పక్కకి నెట్టేసి ఉండవు? కడుపు మంటతోనే కదా. వైజయంతి, నువ్వాగు. అమ్మా జగదాత్రి, ఎందుకు చేసావమ్మా ఈ పని? ఎందుకు నిష్కని అలా లాగావు? మావయ్య గారు, నిషిక చూసుకోకుండా స్విచ్ బోర్డ్ లో పెట్టిన వైర్ మీద కాలు వేయబోతే నిషిని ఆపడానికి నెట్టాను మావయ్య గారు. ఏం వైరు? ఏం స్విచ్ బోర్డ్ అమ్మి? అదిగో అక్కడ. అయ్యో నిషి, నువ్వు వెళ్ళి ఆ వైర్ తీసేసి రాబో. వైరా ఎక్కడుంది జగదాత్రి? మాకెవరు కనిపించడం లేదే. ధాత్రి, వైరు నువ్వెక్కడ చూసావు? చూపించు. చూపించలేను కేదార్, ఎందుకంటే నిషి ప్రెగ్నెంట్. అయ్యో వదినా, కడుపులో నొప్పిగా ఉంది, నా వల్ల కావట్లేదు. ఏమైంది? కడుపులో నొప్పిగా ఉంది వదినా, నా వల్ల కావట్లేదు.
నా బిడ్డకి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది వదిన. నా వల్ల అవ్వట్లేదు. యువరాజ్ డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే అక్క. నిషి నీకేం కాదు, బేబీ కూడా ఏం కాదు, మేమంతా ఉన్నాం కదా. అయ్యో, నా కోడలి చంపాలని చూస్తున్నారు కడుపులో ఉన్న బిడ్డ మీద. అయినా ఎందుకమ్మి నీకంత పగ? మేమంటే నీకు కోపం ఉందని తెలుసు గాని ఇట్ట పుట్టని బిడ్డను చంపేంత కోపం ఉండరాదమ్మి. వదినా, నిజంగానే నేను అసలు అక్కడ వైర్ ఉంటే జగదాత్రి ప్లీజ్, ఇది మనం మాట్లాడే టైం కాదు. నిషిని ముందు తన బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళాలి. లే అమ్మి. పాపం అమ్మాయి నొప్పితో అల్లాడిపోతుందిరా. రే యువరాజ్, డాక్టర్కి ఫోన్ చేసావా? చేశాను నాన్న. 10 minutesలో ఇక్కడికి వస్తానని చెప్పింది. అయ్యో పిన్ని, నిషిని తన రూమ్ లోకి తీసుకెళ్దాం పదండి. నిషి స్లోగా లే. జాగ్రత్త. జాగ్రత్త అమ్మా. నిదానంగా. నిషి, మెల్లగా అమ్మి. ఏం కాదు. అవ్వట్లేదు అత్తయ్య. అవ్వట్లేదు అత్తయ్య. అసలు ఏం జరుగుతుందో అత్రే ఇక్కడ? అసలు ప్రెగ్నెంటే కానీ నిషికకి కడుపు నొప్పి ఎలా వస్తుంది? నువ్వు చూశానని చెప్పిన వైర్ అక్కడ లేకుండా ఎలా పోతుంది? ఇంకా అర్థం కావట్లేదు కేదార్. ఇదంతా నిషి వాళ్ళ ప్లాన్. నిషిని నేను నిజం చెప్పమని చెప్పగానే తను వెంటనే ఒప్పుకున్నప్పుడే తన తప్పేంటో తెలుసుకుందనుకున్నాను. కానీ ఇలా తప్పు నుంచి తప్పించుకోవడానికి మధ్యాహ్నం వరకు టైం అడిగిందనుకోలేదు. అంటే ఇప్పుడు డాక్టర్ వచ్చి నిషికి అబౌట్ అయిందని చెప్తుంది. ఇంట్లో వాళ్ళ దృష్టిలో నా వల్లే నిషికి అబార్షన్ అయిందని నమ్మిస్తుంది. అదే జరిగితే నాన్న అక్క మనల్ని లైఫ్లో నమ్మరు దాత్రే. అదే జరగబోతుంది కేదార్. ఛా! నిషికి అసలు టైం ఇవ్వకుండా ఉండాల్సింది. తన ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి కడుపులో బిడ్డని నన్ను చంపే హంతకురాల్ని చేసింది. దాత్రే, మనం ఇక్కడే బాధపడుతూ కూర్చుంటే ఉపయోగం లేదు. వెళ్ళి అక్కకి నాన్నకి నిజం చెప్పడానికి ట్రై చేద్దాం. పద. నేను పోయి డాక్టర్కి అంతా చెప్పి తీసుకొస్తా. నువ్వు మాత్రము కౌశికి గుండెల్లో రైలు పరిగెత్తేలా చెయ్యమ్మే. సరే అత్తయ్య. అమ్మా. ఏందమ్మీ, మా మీదనే నీ పతాపం చూపిద్దాం అనుకుంటావు కదా? ఎట్ట ఇచ్చింది నా కోడలు. ఈ దెబ్బతో ఇంట్లో నుంచి బయటికి పోయేదానికి సిద్ధంగా ఉండు. మమ్మీ జాగ్రత్త. వదిన, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల అవ్వట్లేదు. ఊరుకో ఊరుకో. వదినా, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నొప్పి వదిన, నా వల్ల కావట్లేదు. వదినా, ఒకసారి నేను చెప్పేది వినండి. నిషి అమ్మా. వదిన ప్లీజ్, దాన్ని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఇదంతా జరగడానికి కారణం అదే. ప్లీజ్ వదిన, దాన్ని బయటికి వెళ్ళిపోమని చెప్పండి. వెళ్ళిపోతారు నిషి. వదినా, నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఆ తర్వాత నిర్ణయం మొత్తం మీరే తీసుకోండి. ఏంటి నువ్వు చెప్పేది? నా బిడ్డకు ఏదైనా జరిగితే నేను ఊరికి వదిలిపెట్టను.